మన చదువుకున్న నాయకులు ఇప్పుడు ఎవరికైతే చదివి ₹1,00,000 శాలరీనో 10,000 శాలరీ రాస్తే అదే చాలా. కాదు సార్, నిన్నగాక మొన్న ఔరంగజేబు గురించి మాట్లాడితే 100-200 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళ చరిత్రనే లిఖింపబడ్డది. వీర శివాజీని కానీ ఎవరి గురించి తీసినా కూడా 100-200 సంవత్సరాల చరిత్ర ప్రాచుర్యమైంది. అలాంటి బంజారా జాతికి 800 సంవత్సరాలు అని అంటే, మీ ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ అంటే 300 సంవత్సరాలు. ఇలాంటివి జరిగిన పాసికలు ఆడినప్పుడు వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ హతిరాం బాబురాజు గురించి కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అసలు మీ చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి, పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం ఉన్న కారణాలు ఏంటి, అసలు మీ చరిత్ర గురించి చెప్పాలి యాజ్ అ ప్రొఫెసర్గా అంటే క్లుప్తంగా ఏం చెప్తారు? అడగంది అమ్మన్న పెట్టదట, అడగంది అమ్మన్న పెట్టదు. నీ భాషకు లిపి లేదు. గోరుబోలి భాష, దాని బంజారా గోరుబోలి భాష అంటాం. ఆ భాష మనకు తప్ప ఇతరులకు ఏ కమ్యూనిటీకి తెలియదు. అసలు ఇది ఈ ప్రపంచంలోనే రెండే జాతులుగా విభజించారు మనోళ్ళు, కోర్మాటి గోర్మాటి. కోర్మాటి అంటే బంజారాలంతా గోర్మాటి. ఎందుకంటే వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైన ఆకారం ఏదైతే ఉందో, మహిళలను లక్ష్మి అంటారు, పురుషులంతా ఒక వైట్ కలర్ ఉంటారు కనుక వాళ్ళను గోవులను కాసేటువంటి వాళ్ళు, గోవులలో సకల దేవతలు ఉంటాయని వాటి మీదనే నమ్మి బతికినటువంటి జాతి బంజారా జాతి. అయితే వీళ్ళ భాష అంటే సామాజిక ఆర్థిక వాళ్ళు జీవించినటువంటి విధానంలో వాళ్ళు ప్రకృతిని నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు. ఆ భాష ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఎవరికి ఏం తెలుసండి. వీళ్ళని అందరూ ఆదిమ బంజారాల యొక్క చరిత్ర, ఆదిమ బంజారాల యొక్క ఇతిహాసం ఏదైతే ఉందో ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. ఎక్కడ ప్రారంభమైంది మీ చరిత్ర, ఇప్పుడు వరకు ఎక్కడ దాకా వచ్చింది అంటే క్లుప్తంగా చెప్పలే. మన చరిత్ర బుట్టి మళ్ళీ చెప్తున్నా కదా, సింధు సివిలైజేషన్ నుంచి మన చరిత్ర ఉంది, బంజారాల చరిత్ర. అది ఈనాటికి కొనసాగుతుంది. అరే నిన్న తెలంగాణలో కూడా 37 మంది చనిపోయారు కదండి. ఠాను నాయక్ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నాడు కదా. ఠాను నాయక్ తెలంగాణ నైజాం చరిత్రలో ఠాను నాయక్ పేరు లేదు. చాకలి ఐలమ్మ, బందగి మిత్రులందరూ ఉన్నారు, సంతోషిస్తున్నాం వాళ్ళని చూసి. కానీ ఈ బంజారాలు ఒక కుటుంబంలో 5గురిని కాల్చి చంపినటువంటి వాళ్ళ చరిత్ర లేదు. అంటే ఈ భాష ఇతరులకు అర్థం కాక ఇన్ని రోజులు జరగవచ్చు. కానీ ఇప్పుడు నవీన నాగరికత వచ్చింది, ఇప్పుడు భాష ఉంది, అన్ని రకాలుగా అయింది కదా. ఇప్పుడున్న చరిత్ర ఏమంటున్నాను నేను, మన కవులు కళాకారులు మన మేధావులు ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళం మనం ఎవరు అడుగుతున్నాం, ఎవరి రాజ్యం వాళ్ళకైనాక ఎవరి దగ్గర ₹4 అయితే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలి, మేమే నాయకులు కావాలంటే సంతోషం, దాన్ని కూడా వద్దంటలేము. కానీ మీరు ఒకటి కాండి, ఎన్నడూ నీ ఇప్పుడు 4 లక్షల మంది 4 కోట్ల జనాభా ఉన్నటువంటి సిక్కులది గురునానక్జీ జయంతిని దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా. మరి 12 కోట్లు ఒకే భాష మాట్లాడేటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయకపోవడం వల్ల అర్థం ఏంటి? 12 కోట్ల జనాభా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చేసింది. అయితే ఒకటి దురదృష్టం ఏంటంటే, మీరు ఎక్కడ మొదలైందంటే, వీళ్ళు మొదలైనప్పుడు వీళ్ళకు స్థావరాలు లేవు. పశువులనే నమ్ముకొని పశువులనే చిన్న చిన్న డేరాలు వేసుకొని ఓ తాండా అంటే అందరు ఒక దగ్గర సమూహంగా కలిసి ఒక దగ్గర ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని ఒక తాండాగా పేరు పెట్టుకున్నారు. ఆ పశువులతోనే వాళ్ళు ఆ రోజులలో కష్టకాలంలో రవాణా సౌకర్యం ఎక్కడ ఉందండి? ఆంగ్లేయులు వచ్చేంత వరకు నీకు రవాణా సౌకర్యం లేదు. లేని రోజుల్లో పుట్టినటువంటి ఈ బంజారా వీర యోధులు ఆ పశువుల మీద వాళ్ళు సొంతంగా గోనె సంచులను తయారు చేసుకొని ఆహార ధాన్యాలు నింపుకొని వస్తు మార్పిడి ద్వారా వాళ్ళు ఒక రవాణా వ్యవస్థ కనుక్కున్నారు. ఆ రవాణా వ్యవస్థ పరి లదని లేనా దేనా పోతారు. ఇక్కడ నుంచి ఒక ప్రదేశానికి పోతారు, కార్వాన్ ట్రేడర్స్గా పోతారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకొని ఆ వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతాలకు సెటిల్ అయ్యారు. కానీ భాష ఒకటే. అదృష్టం ఏంటంటే ఈ దేశంలో బహుశా ఏ జాతికి ఇది లేదు, ఒకటే భాష. ఇప్పుడు ఇక్కడ కుర్మలు ఉంటారు, వేరే దగ్గర కూడా వారే ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ భాష ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ దేశ విదేశాలలో బంజారాలకు ఉండేటువంటి ఒకటే గోరుబోలి భాష, రామ్. అసలు మనం మొదటి నుంచి రాముని తలుచుకునేటువంటి వాళ్ళు బంజారాలు. చూపెట్టి ఇది ఎవరి దగ్గర ఉందా, ఏ జాతిలోనే ఉందా? ఎక్కడ కలిసి రామ్ భీ అంటే రామ్ నమస్తే అన్నం, కాళ్ళు మొక్కం, ఇది కూడా ఉండదు మన దగ్గర. రామ్ భీ అంటే రామ్ అంటాం. పెద్ద మనుషులను మన మహిళలు వాళ్ళు కాళ్ళు దీవించుకొని ఆశీర్వాదం తీసుకునేటువంటి రాజులు మహారాజులు యోధులుగా ఎవరు లేరు మీ చరిత్ర? రాజులకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రాజులుగా మారలే. మీరు ఇప్పుడు ఔరంగాబాద్ పోండి, మీరు అక్కడ చౌదావత్ అండ్ ఇంకొక అతని తమ్ముడు, ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఆ రోజున యుద్ధం జరిగినప్పుడు ఆ రాజు పారిపోయి వీళ్లకు రాజ్యాధికారం ఇచ్చిపోయాడు. కానీ వారు రాజులు గల సైన్యాధిపతులు ఇచ్చిపోయాడు. 3 నెలలు వాళ్లతోని పోరాడి వాళ్లను నానా రకాలుగా ముప్పు తిప్పలు పెడితే ఎవరైతే చంపినరో ఆ రాజు వాళ్ళ 2 విగ్రహాలు పెట్టి, ఇప్పుడు మీరు పోతే రాజస్థాన్ దగ్గర చూడండి, 2 బంజారా పేరు. కానీ వాళ్ళు బంజారాలుగా గుర్తింపు లేదు, వాళ్ళని చూసిన వాళ్ళు లేరు. దాన్ని మన జాతి కూడా చూసిపోయామన్నా చేద్దామంటే మనం కూడా చేసి అంతే. ఎందుకండి
ఇప్పుడు ఏదైతే టేక్ బహదూర్ 9వ గురు, సిక్కుల 9వ గురు, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కళ్ళ ముందు కనబడే చెప్తున్నా, ఇదేమో కథ కాదు, మనం అల్లింది కాదు, కనబడ్డా కూడా ఈ దేశంలో ఏం చేస్తుందో, దేశం ఏం చేస్తుంది, చరిత్ర ఏం చేస్తుంది, చరిత్రకారులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మీరు ఆశ్చర్యపోతారు. 9వ గురువు టేక్ బహదూర్ సింగ్ని అప్పుడు ఎవరు మన రాజు మొఘల్ చక్రవర్తి పిలిచి ఆయనను నువ్వు మత మార్పిడి చేయమంటే నేను చేయను, నేను మతం ఎట్లా మారుస్తానంటే ఆయన తల తీసేసి చాందిని చౌక్లో అన్న బాడీని పడేసి అతన్ని తీసుకుపోయాడు. అతన్ని ఎవరు పూజించేది? లాకా వడితి అతని పేరు, లక్కీసా బంజారేమో అతనికి వచ్చినటువంటి బిరుదు. అతనికి 8 మంది కొడుకులు, అప్పటికి 80 సంవత్సరాల వయసు. ఆయన దగ్గర గురువు శిష్యరికం తీసుకున్నాడు, టేక్ బహదూర్ సింగ్. ఆ విషయం తెలిసి ఈయన మూర్ఛపోయి ఏం చేయాలనో అర్థం కాదు. ఆడ 4 తండాలు ఉన్నాయి, రాయసీనా అనేటువంటి 4 తండాలు ఇక్కడ ఢిల్లీలో ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఇప్పుడు పార్లమెంట్ కట్టింది. ఇది నిజం కాదా? ఇదే నేను అబద్ధం ఆడుతున్న ఒక పార్లమెంట్ సభ్యుని కానీ అక్కడ ఉండి చదివి చూసినటువంటి వాడిని. అది ఏం జరిగింది అక్కడ, ఆ తండాలో పార్లమెంట్ ఇప్పుడు కట్టుకున్న తర్వాత అప్పుడే ఆ రోజులలో ఏం చేశారు వీళ్ళు, ఇతనికి 50,000 పశువులు, 50,000 పశువులు, 50 మంది దాన్ని కాసేటటువంటి 2 లక్షల పశువులు. వీటిని ఆ శవం ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ మీదకి వెళ్ళి తీసుకుపోయి ఆ శరీరాన్ని తీసుకొచ్చి, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, పార్లమెంట్ పక్కకే ఇప్పుడు గురుద్వార కట్టిరు కదా, ఆ గురుద్వారలో ఆ ఇంట్లోనే కాలబెట్టి దాని మీద గురుద్వార కట్టిరు. ఇది బంజారాలు కట్టింది కదా, ఇది లాకావడితే కట్టింది కదా. ఏ గురువునన్నా ఎవరన్నా మీరు ఇప్పుడు సిక్ మహారాజులను వాళ్ళని అడగండి, సిక్కులు వాళ్ళే చెప్తారు. వాళ్ళ సిక్ గ్రంథాలలో ఉంది, సిక్ గ్రంథాలలో క్లియర్గా లక్కీసా బంజారా గురించి ఉంది. కానీ ఆయన పేరు లేదు అక్కడ, ఆయన ఒక విగ్రహం లేదు. ఎవరు చనిపోయినా ఏది చేసినా రాజకీయ నాయకుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి, ఢిల్లీలో విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. మేము 4 సార్లు చెప్పినాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొరో మొత్తుకున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఇప్పుడు ఒక 2-3 విగ్రహాలు వాళ్ళ పేర్లు పెట్టడానికి మనం ఒప్పుకున్నారు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకోసం ఆ రోజున అక్కడ చనిపోయినటువంటి వారి శరీరాన్ని తీసుకొచ్చి ఔరంగజేబ్ చేస్తే, మరి అతన్ని పెద్ద మనిషిని ఔరంగజేబ్ పిలిపించి నేను చంపేస్తానంటే వెనక చూడమన్నట్టు 7,000 సైన్యం ఉన్నది ఈయనకప్పుడు. ఈయనని చంపి నేను చచ్చుడు ఎందుకని ఆ రోజున ఔరంగజేబ్ కూడా ఈ జాతి గురించి భయపడ్డాడు. కానీ మరి వీళ్ళ చరిత్రలో లేరు. వీళ్ళ ఇతిహాసం ఏదైతే ఉందో లిఖిత పూర్వక చరిత్రగా ఈ దేశంలో లేదు. మన భాడ్డాడి ఎవరైతే ఆస్కవులు ఉన్నారో వాళ్ళు మన చరిత్రను మౌఖికంగా వందల వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కనుమరుగవుతున్నారు. మరి రాబోయే ఈ తరాలలో ఈ బంజారాలు ఎవరు?